ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఆల్మట్టి జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ త్వరలోనే జలకలను సంతరించుకునే అవకాశం ఉంది. దిగువన ఉన్న నారాయణపూర్, జూరాలకు కూడా త్వరలో భారీగా వరద వచ్చి చేరే అవకాశం ఉంది. ఆల్మట్టి జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి 1.30 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపే పరిస్థితి కనిపిస్తోంది. ఎగువ క్యాచ్మెంట్ ప్రాంతంలో ఉన్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ త్వరలోనే జలకలను సంతరించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ప్రాంతాలకు నది పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు మాత్రం 2 రోజులుగా కూడా వరద ప్రవాహం మొదలు కావడం జరిగింది. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో ఆల్మట్టి డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి 1,30,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తున్నట్టుగా కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఆల్మట్టి డ్యామ్ కూడా నిండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. 2 రోజుల నుంచి వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహంతో దాదాపుగా ఏదైతే ప్రస్తుతం ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలకు గాను ప్రస్తుతం ఏదైతే 110 టీఎంసీలకు పైగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. మరో 4-5 రోజులు ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించినటువంటి గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఎగువ పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతోటి కావచ్చు, ఇటు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆల్మట్టి డ్యామ్ కు అయితే భారీ వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ కావచ్చు, జూరాల, అలాగే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రవాహం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆశలు రైతులకు సంబంధించి ముఖ్యంగా సాగుకు సంబంధించి కావచ్చు, సాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీశైలం నుంచి సాగునీటి అవసరాలకు కూడా వినియోగిస్తారు. కాబట్టి ఎగువ ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహంతో ఖచ్చితంగా దిగువన ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం కూడా కనపడుతుంది. గత ఏడాది ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి జూలై మొదటి వారంలోనే వరద ప్రవాహం రావడం, జూలై చివరి నాటికి ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండడం, గేట్లను కూడా ఎత్తడం జరిగింది. 10 ఏళ్ల వ్యవధిలో జూలై మాసంలోనే గేట్లు ఎత్తడం మాత్రం మొదటిసారిగా కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఎక్కువ వరద దాదాపుగా 2 నెలల పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం రావడం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన గేట్లను కూడా దాదాపుగా 10 సార్లకు పై పరిస్థితి ఉంది. అయితే ఆల్మట్టి డ్యామ్ కు 1,30,000 క్యూసెక్కులు వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా త్వరలోనే వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా త్వరలోనే జల కళను సంతరించుకునే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తాగునీటి అవసరాలకు అందించేటువంటి ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి కూడా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండడంతో రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి నీటి మట్టం 821.8 అడుగులు, అలాగే నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు గాను ప్రస్తుతం 42.2 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నిల్వ ఉంది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 590 అడుగులు గాను ప్రస్తుతం
513.80 అడుగులు. అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు గాను ప్రస్తుతం 142 టీఎంసీలు మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా నీటిలో ఉంది. అంటే దాదాపుగా సగానికంటే తక్కువ కూడా ఈ రెండు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సగానికంటే తక్కువ డెడ్ స్టోరేజీ చెరువులో రెండు ప్రాజెక్టులకు సంబంధించి కూడా నీటి నిల్వ సామర్థ్యం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్నటువంటి మహారాష్ట్ర కావచ్చు పశ్చిమ కనుమలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం మొదలు కావడం, దిగువన ఉన్నటువంటి నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు కూడా త్వరలోనే వరద ప్రవాహం వస్తుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు వస్తున్నటువంటి ఏదైతే 130,000 క్యూసెక్లు మరో వారం రోజుల పాటు ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి దిగువకు నారాయణపూర్ కావచ్చు జూరాల ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో కృష్ణా నది పరివాహక ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం జలకలను సంతరించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎల్ నీనో ఎఫెక్ట్ తోటి దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు తీవ్ర స్థాయిలో ఉండడంతో సాగు సంబంధించి కొంత రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ ప్రాజెక్టులకు వరద ప్రవాహం వస్తే మాత్రం సాగునీటి అవసరాలకు సంబంధించి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి కుడి ఎడమ కాలువల నుంచి దాదాపుగా 25 లక్షల ఎకరాలకు పైగా కూడా సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించి కూడా తాగునీటి అవసరాలకు ఇదే ప్రాజెక్టు నుంచి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం వస్తే తప్ప ఇక్కడ అవసరాలు తీరే అవకాశం లేదనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే ఆల్మట్టి డ్యామ్ కు వస్తున్నటువంటి ఈ వరద 130,000 క్యూసెక్ల వరద మరో 4-5 రోజులు సాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.